ఆశ్రమం నిశ్శబ్దమైంది. తరువాత జమదగ్ని వరమిచ్చాడు. నీకేం కావాలి అనడిగాడు. భార్గవరాముడు తలవంచి అన్నాడు, నా తల్లి తిరిగి బతకాలి. ఈ పాపం జ్ఞాపకం నాకు జీవితాంతం ఉండాలి. ఆ రోజు ఒక కుమారుడు తన తల్లిని తిరిగి పొందాడు. కాని ఒక మనిషి తన శాంతిని శాశ్వతంగా కోల్పోయాడు. ఇదంతా జరుగుతుండగా మహిష్మతి నగరంలో అహంకారంతో మండుతున్న రాజు ఉన్నాడు. కార్తలీర్యార్జునుడు. సహస్రబాహువులతో అపార శక్తితో తాను అజేయుడని భావించిన రాజు. ఒకరోజు రాజు వేటకు బయలుదేరాడు. అడవిలో ప్రయాణిస్తూ దారి పక్కనే ఒక ప్రశాంతమైన ఆశ్రమం కనిపించింది. ఆశ్రమాన్ని చూసి కాసేసేపు అక్కడికి వెళ్లాలని నిర్ణయించాడు. అది చూసిన రేణుకాదేవి అతిథులు వచ్చారు అని ఆనందంగా భావించి కామధేనువును పిలిచి దైవిక ఆహారాన్ని సిద్ధం చేయించింది. రాజు తన సైన్యంతో కలిసి ఆ భోజనం స్వీకరించాడు. ఆ దృశ్యాన్ని గమనించిన రాజు మనస్సులో లోభం పుట్టింది. ఇలాంటి అద్భుతమైన ఆవు నా రాజ్యానికి చెందాలి. క్షణాల్లోనే కామధేనువును బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అది చూసిన జమదగ్ని మహర్షి ముందుకు వచ్చి, ఇది ఆశ్రమానికి చెందిన దైవిక వరం, దీనిని తీసుకెళ్లే అధికారం నీకు లేదు అని అడ్డుకున్నాడు. కాని అహంకారంతో కళ్ళు మూసుకున్న రాజు వినలేదు. కోపంతో ఆయుధం ఎత్తాడు. ఒక్క క్షణంలో జమదగ్ని మహర్షి నేలకూలాడు. ఆశ్రమం రక్తంతో తడిసింది. రాజు కామధేనువును తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజుతో భార్గవరాముడి ప్రతీకారం పుట్టింది.